జై శ్రీరామ్. ఓ రాక్షసరాజా, నీవు శాస్త్రాలు చదివి ధర్మస్వరూపము తెలుసుకున్నవాడవు, దీక్షతో తపస్సు చేసిన వాడవు, మహాప్రాజ్ఞుడవు. ఇట్లా పరదారలను చెరపట్టడం నీకు తగని పని. నీ వంటి బుద్ధిమంతులు ధర్మవిరుద్ధమైన ఇటువంటి పని ఎంతమాత్రమూ చేయరు. ఈ పని ధర్మవిరుద్ధమే కాదు, ఈ పాడు పని వల్ల అనేక అపాయములు నీకు వస్తాయి. అపాయములు రావటమే కాదు, సమస్తాన్ని మూలంతో సహా నాశనము చేస్తుంది. అన్ని పాపపు పనులలోనికి పరదారను చెరపట్టడము చాలా నీచమైన పని. దానివల్ల సర్వము నాశనమవుతుంది. రావణుడు తపస్సు చేసినవాడు, గొప్పవాడు అయినా మాయకు లోబడి ఇట్లా చేశాడు. దానికి అతీతమైన వారు అమ్మవారు, అయ్యవారు మాత్రమే. అమ్మవారు తలుచుకుంటే ఎవరైనా మాయలో పడతారు. మారీచుడు చెప్పినా, హనుమంతుడు చెప్పినా వినడు. ఓ రాజా, రాముడికి కోపము వస్తే లక్ష్మణునికి కూడా కోపము వస్తుంది. ఈ అన్నదమ్ములకు కోపము వచ్చి బాణాలు వదులుతూ ఉంటే వారి ఎదుట నిలవగల శక్తిమంతుడు సురలు, అసురులలో కూడా ఎవరూ లేరు. ఓ రాజా, రాముడికి అపరాధము చేసినా సుఖంగా ఉండగలవాడు ముల్లోకాలలో ఎవరూ లేరు. నీవు చేసింది అధర్మము. నీతో ఈ మాట చెప్పమని సుగ్రీవుడు నన్నిక్కడకు పంపినాడు. ఆలోచించు. సీతాదేవిని నీవు రాముడికి ఇచ్చివేయవలెను. అట్లా చేసేటట్లయితే నీవు ఇదివరకు చేసిన అధర్మము తొలగిపోతుంది. నీవు సకల ఐశ్వర్యాలతోనూ సుఖముగాను ఉండగలుగుతావు. జై శ్రీరామ్.